నువ్వు చెప్పేద్దామా? ఒకసారి ఆ కాల్ రికార్డ్ ప్లే చేయమని చెప్పు. అందరికన్నా ముందు నువ్వే వినాలి. దాని కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలీదు, అసలు దానికి ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతోంది కదా. ఆ కాల్ రికార్డ్ వింటే దాని బాగోతం మొత్తం బయటపడిపోతుంది. ప్లే చేయమని చెప్పు పెద్దమ్మా. అసలు ఇది తల్లి కావడమే అబద్ధం. నేనాడిస్తున్న నాటకమైతే తండ్రెవడో ఉన్నాడంటోందేంటి? ఏం చేస్తోంది? నా ప్లాన్ అయితే చెడగొట్టదు కదా. ఏంటమ్మా ఈ గొడవ? నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చినట్లేదు, మీ ఇంట్లో గొడవలు తీర్చడానికి వచ్చినట్టుంది. ముహూర్తం దాటిపోతుంది. నిశ్చితార్థం చేసేదుందా, లేకపోతే మా ఇంటికి మేము వెళ్ళిపోవా? లేదమ్మా, ఒక్క నిమిషం. సరియో, ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. బంధువులున్నారన్న కామన్ సెన్స్ ఉందా? ఇష్టం ఉంటే ఇక్కడుండు, లేకపోతే లోపలికెళ్ళు. లేదత్తయ్య, ఈ రోజు ఏ విషయమో తేలిపోవాల్సిందే. లేకపోతే అదేదో పెద్ద బుద్ధి మంత్రాలైనట్టు, నేనేదో కావాలని చేస్తున్నట్టు ఎందుకు నింద వేయాలి? అయినా అది ఏ తప్పు చేయలేదన్న నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక్కసారి ప్లే చేసి వినొచ్చు కదా. మాకు మృదుల మీద నమ్మకం లేక కాదు, ఈ కార్యక్రమం డిస్టర్బ్ అవ్వకూడదని వద్దన్నాం. కానీ ఇంతమంది ముందు మృదులను నిందించాక ఇప్పుడు వద్దంటే మృదుల తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే అవుతుంది. ప్లే చేయితారు, అందరూ వినాలి. హాయ్ మృదుల, కంగ్రాట్స్. ప్రెగ్నెంట్ అంట కదా? ఎవరో తెలియకుండానే ప్రెగ్నెంట్ అయ్యావా? తల్లిని కాబోతున్న సంతోషం నీకు మాత్రమేనా? తండ్రిని కాబోతున్న సంతోషం నాకుండొద్దా? ఇప్పుడేమంటావు బావా? మాట్లాడవేంటత్తయ్యా? నువ్వు చెప్పన్నయ్యా. ఇంకా నీ పెళ్ళం అమాయకురాలు, అసలు దానికి తెలియకుండానే ఏదో జరిగిపోయిందని నమ్ముతున్నావా? అసలు వీడెవడో తల్లిని చేశానంటున్నాడేంటి? కొంపదీసి ఈ సరియు ఏమన్నా నాటకం ఆడిస్తోందా? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఎందుకిలా చేస్తోంది? ఇదేమన్నా రివర్స్ కొడితే నా ప్లాన్ పాడవుతుంది. మాట్లాడవేంటన్నయ్యా? ఇంకా అది ఏ తప్పు చేయలేదంటే నమ్ముతావా? నమ్ముతాను. నా భార్య మీద నాకు నమ్మకం ఉందని నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇలాంటి సాక్ష్యాలు ఇంకో 1,00,000 తెచ్చినా ఇదే మాట చెప్తాను. అయినా ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం సరియు. అనవసరంగా మా విషయాల్లో కలగజేసుకుని రాద్ధాంతం చేసి నిశ్చితార్థాన్ని డిస్టర్బ్ చేయొద్దు. పంతులు గారు, మీరు కానివ్వండి. ఏంటి కానిచ్చేది? గొప్ప సంబంధం అని తీసుకొచ్చారు. ఇలాంటి కుటుంబం అని తెలిస్తే ఈ ఇంటికి గడప కూడా తొక్కేదాని కాదు. మీ సంబంధం వద్దు, ఏమొద్దు, మీకు దండం. ఈ గొడవకి నా పెళ్లికి ఏం సంబంధం నానమ్మా? నేను చేసుకోబోయే అమ్మాయి గురించి నువ్వు ఆలోచించు. ఏంటి ఆలోచించేది? సంబంధం అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోమన్నారు. ఇక్కడ ఒక్క తరము సరిగ్గా లేదు. ఏం చూసి చేసుకోమంటావు? ఈ సంబంధం మనకొద్దురా, పదా. అమ్మా, ఆగండమ్మా. ఇవన్నీ అపార్థాల వల్ల వచ్చిన చిన్న చిన్న గొడవలంతే, తప్పుగా అనుకోవద్దు. దీన్నింట్లోంచి బయటికి గెంటకుండా వాళ్ళని బతిమాలుతున్నావేంటి భారతీదేవి? ఇది ఎలాంటిదో తెలిసి నా ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. కానీ నువ్వేమో నెత్తిని తెచ్చి పెట్టుకున్నావు. చూడు,
దీనివల్ల ఇప్పుడు నీ కూతురు నిశ్చితార్థమే జరగకుండా పోతుంది. ఇంకా దీన్ని ఇంట్లో ఉండనిస్తే అమ్మా చాలమ్మా, నిజాలు తెలియకుండా ఊరికే మాట్లాడొద్దు. మధు గారు, చాలు మృదుల, నువ్వు ఇప్పటి వరకు పడ్డ అవమానాలు చాలు. ఏ నిశ్చితార్థం అయితే డిస్టర్బ్ కాకూడదని నిజాన్ని దాచి నువ్వు ఇన్ని అవమానాలు భరించావో, ఇప్పుడు అదే నిశ్చితార్థం జరగకుండా పోతుంటే ఇంకా నిజం దాయడంలో అర్థమేముంది? ఇంకా చాలు మృదుల. ఒక్క నిమిషం ఓపిక పట్టండి. మధు గారు, మధు మధు చూడు, మృదుల ఏ తప్పు చేయలేదు. అసలు తల్లే కాదని చూపించే రిపోర్ట్స్ నిజమైన రిపోర్ట్స్. ఓహో, పెళ్ళం మీద పడ్డ నిందని చెరుపుకోవడానికి కొత్త రిపోర్ట్ సృష్టించావా అన్నయ్యా? లేదు, ఇవే అసలైన రిపోర్ట్స్. మీరు చూసినవి నమ్మినవి నకిలీ రిపోర్ట్స్, ఇవి నిజం. కావాలంటే మళ్ళీ తీసుకుపోయి టెస్టులు చేయించుకోండి. అనుమానం తీరేంత వరకు టెస్టులు చేస్తూనే ఉండండి. భయపడినట్టే జరిగింది. అసలు ఎందుకు ఇదింత తిక్క పని చేసింది? నేనేదో నా ప్లాన్లో ఉన్నానని చెప్పాను కదా, మధ్యలో ఇదెందుకు వేలు పెట్టింది? మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదయ్యా? అనవసరంగా నా బిడ్డ ఇన్నాళ్ళు ఎన్ని నిందలు మోసిందో. ఏం చేయమంటారు అత్తయ్య? ఇదిగో ఈ పిచ్చిది ఇప్పుడే నిజం చెప్తే ఎవరు నమ్మరు. నిశ్చితార్థం ముందు ఎందుకు వచ్చిన గొడవలని ఆ నిందను భరిస్తూ వచ్చింది. ఇప్పుడు రుజువు అయిపోయింది అత్తయ్య. అమ్మా, అయిన వాళ్ళందరి ముందు రుజువు అయిపోయింది. నా భార్య ఏ తప్పు చేయలేదని దేవతని రుజువు చేస్తానన్నాను. దేవతని రుజువు అయింది. ఇక నా భార్య గురించి ఎవరు ఏ ఒక్క మాట అన్నా ఊరుకునే ప్రసక్తే లేదు. మృదుల తప్పు లేదని తేలితే ప్రాణాలు తీసే ఉన్నావు కదా, ఏం చేయమంటావు? అన్నా, ఇప్పటికి జరిగిన గొడవలు చాలు, ఇంక పెంచొద్దు. అమ్మా, నేను ఏ ఆడపిల్ల మోయకూడనంత పెద్ద నిందను మోసాను. కానీ నిజంగా నేనే తప్పు చేయలేదమ్మా. ఒకవేళ తప్పే చేస్తే ఆ క్షణమే ఊపిరి వదిలేస్తానే తప్ప ఈ కుటుంబానికి ద్రోహం మాత్రం చేయను. దయచేసి అర్థం చేసుకోండి. మానసి నాకు తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ. చాలా మంచిదమ్మా, మీ ఇంటి పేరు నిలబెడుతుంది. ఒకవేళ నా కారణంగా ఈ సంబంధం వద్దనుకుంటే నేనే దూరంగా ఉంటా. ఈ నిశ్చితార్థం మాత్రం జరగనివ్వండి అమ్మా. అవసరం లేదమ్మా. నేను సాంప్రదాయాల్ని ఎంత పట్టించుకుంటానో ఆడపిల్ల మనసును అంతే అర్థం చేసుకుంటాను. చెయ్యని తప్పుకు పడ్డ నిందలు చాలు. ఇంకే కుటుంబానికి దూరం కానవసరం లేదు. ఈ నిశ్చితార్థం జరుగుతుంది. పంతులు గారు, దుర్ముహూర్తం రాకముందే కానివ్వండి. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి.
ప్లాన్ 2. మనోభీష్ట సిద్ధిరస్తు, సర్వాభీష్ట సిద్ధిరస్తు. ప్లాన్ 1 ఫెయిల్. ప్లాన్ 2 స్టార్ట్. ప్లాన్ 1 ఫెయిల్, ప్లాన్ 2 స్టార్ట్. ప్లాన్ 2 స్టార్ట్ చేయాలి. అమ్మా, ఉంగరాలు మార్చుకోండి. ఎక్కడికి? నేను మానసి క్లాస్మేట్, తనని కలవాలి. సార్ ఎవరిని పంపించొద్దన్నారు. ఇక్కడ నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అయితే వదలంటావేంటయ్యా? మానసి, మానసి, ఎక్కడికి వెళ్తాం? ఆగు, మానసి, ఎవరు లేరు. నేను వెళ్ళాలయ్యా. రావే బయటికి, చెప్తే వినబెట్టి వదలబోయా, నేను వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి వీలేదు. వెళ్ళు. మానసి, మళ్ళీ ఏమొచ్చిందర్రా? రావయ్యా, వదలు. చెప్తే వినబెట్టి రా. మానసి, నడు. వదలమని చెప్పు మానసి, నీకోసం వచ్చాను మానసి. సెక్యూరిటీ. నువ్వు మా జూనియర్ కదా? అవును సార్, మీ జూనియర్ని, మానసి క్లాస్మేట్ని. ఏ మానసి, మర్చిపోయావా? చెప్పు కిరణ్. చెప్పు కిరణా, ఎంత ప్రశాంతంగా అంటున్నావు మానసి? నన్నెందుకు ఇంత మోసం చేశావు? రేయ్, ఎవడ్రా నువ్వు? నా చెల్లి నిన్ను మోసం చేయడం ఏంటి? మీ చెల్లెల్ని అడగండి, లేదా నేను చెప్పేది దయచేసి అందరూ వినండి. బాస్, అందరికన్నా ముఖ్యంగా నువ్వు వినాలి. మానసిని పెళ్లి చేసుకోవాలనుకునే ముందు మానసి మనసేంటో తెలుసా? తన బావ మధుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. నేను ప్రేమిస్తున్నానని చెప్తే మధునే ప్రేమిస్తున్నాను, ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా మధును పెళ్లి చేసుకోలేకపోతే నన్ను చేసుకుంటానని మాటిచ్చింది. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? మోసం కాదా? ఏంట్రా ఇది? ముందేమో ఆ పిల్ల మీద నిందలేసి గొడవ చేశారు, ఇప్పుడేమో ఏకంగా ఈ పిల్లే ప్రేమించిందంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? అసలే నిశ్చితార్థం చేసుకోవాలా వద్దా? వద్దండి, మానసి అంటే నాకు ప్రాణం. మానసిని నాకు వదిలేసి మా ప్రేమను బతికించండి. నార్మోయ్, అబద్ధం. వీడు అబద్ధం చెప్తున్నాడు. లేదు, మానసిని ప్రేమిస్తున్నాను. నార్మోయ్,
మధు గారు, ఇంతకు ముందు ఫోన్ చేసి నాతో మాట్లాడింది వీడే. ఇప్పుడు అర్థం అవుతోంది. ముందు నా విషయంలో గొడవ చేసి నిశ్చితార్థం ఆపాలని ట్రై చేశాడు. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇప్పుడు మానసిని ప్రేమిస్తున్నానని కథలు చెప్తున్నాడు. ఎందుకు ఇలా చేశావు? ఎవరు చేయమన్నారు? చెప్పరా, చెప్పు, చెప్పరా, ఎవరు చేయమన్నారో చెప్పు. చెప్పు, ఎవరు చేయమన్నారు? లేదంటే చంప. మధు, ఎందుకయ్యా ఇలా చేశావు? ఇప్పటికే ఉన్న సమస్యలతో ఎలా వేగాలో తెలియట్లేదయ్యా. చచ్చిపోతున్నావయ్యా. ఇంకా ఎందుకు మా ప్రాణాలు తీస్తారో? ఎవరు చేయమన్నారు? చెప్తావా? లేకపోతే లేదు, నాకెవరు చేయమని చెప్పలేదు. నేనే మానసిని ప్రేమించాను. పెళ్లి చేసుకోవడానికి వేరే దారి లేక ఇలా గొడవ చేస్తే మానసి నిశ్చితార్థం చెడిపోయి నన్ను పెళ్లి చేసుకుంటుందని. అందుకని నిశ్చితార్థం చెడగొట్టి మా పరువు తీయాలని చూస్తావా? నువ్వు నిజంగా ప్రేమిస్తే అడగడానికి ఒక పద్ధతి ఉంటుందిరా. ఇలాంటి పద్ధతి లేని వెదవతో పద్ధతుల గురించి మాట్లాడతావేంటి బావా? వీటి సంగతి నేను చూసుకుంటా. మీరు నిశ్చితార్థం జరిపించండి. రేయ్ పదరా, పద. మానసి నన్ను ఇష్టపడిన మాట నిజమేనమ్మా. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల వల్ల మృదులాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో మానసి తప్పేమని చెప్పండి? మేము తాళిబంధానికి విలువిచ్చి ఒక్కటయ్యాం. ఇప్పుడు నాకు మానసిని పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ఏం చేయాలి? ఒకప్పుడు నన్ను ఇష్టపడినందుకు మానసి ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదా? మేం పెళ్లి చేసుకున్నందుకు మానసి శిక్ష అనుభవించాలా? నా వల్ల మా అక్కకు అన్యాయం జరిగిందని నేను బాధపడని క్షణం లేదు. తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉండేది. పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండమ్మా. నానమ్మా, నాకు ఈ విషయాలన్నీ ముందే తెలుసు. అన్నీ ఆలోచించే మానసిని ఇష్టపడే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నువ్వు కూడా ఒప్పుకున్నానమ్మా. మేం ఉంగరాలు మార్చుకుంటాం. సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువగా ఉన్నదానిరా. అలాంటిది సాంప్రదాయాలకి విలువిచ్చే మనుషుల్ని ఎలా వదులుకుంటాను? కానివ్వండి. అమ్మా, ఉంగరాలు మార్చుకోండి. అమ్మా, దండలు మార్చుకోండి.